హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రశాంత్ వనం ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. మీ మనసులో భరించలేని దుఃఖం ఉన్నప్పుడు ఈ మాటలను శ్రద్ధగా వినండి. యుద్ధంలో 1000 మంది వీరులను సంహరించే వాడికన్నా తన మనసును తాను జయించిన వాడి నిజమైన వీరుడవుతాడు. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదని గుర్తుంచుకోండి. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి సంపాదించుకోవచ్చు. మంచి జీవితం కోసం మనం చేయాల్సిన పనులు: పూజించవలసిన తొలి దైవం తల్లిదండ్రులు. నీలో రాకూడనది విరక్తి, నీలో ఉండాల్సింది ఓర్పు, బుద్ధి, మంచి గుణం, మన్నించే గుణం. భయంకరమైన రోగం అత్యాశ, నమ్మకూడనివి వదంతులు. ఆపదను తెచ్చేది అతివాగుడు. చేయవలసింది సహాయం, చేయకూడనిది ద్రోహం. వదలకూడనిది స్నేహం, వదిలేయాల్సింది వాదన. ఇవన్నీ అలవర్చుకుంటే జీవితంలో సంతోషంగా ఉండగలరు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి: అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అని. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా కూడా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వడానికి. శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికి అలా చేస్తున్నాడు అని. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించవలసి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. ఏది శాశ్వతం? నీ వెనుక ఉన్న డబ్బా, నీ మొహానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? అసలు నువ్వే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ నీకెలా శాశ్వతమవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగా భూగర్భంలోకి పోతావు. ఇదే శాశ్వతం. నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెప్తుందన్నప్పుడు మౌనం వహించు. నీవు మౌనంగా ఉండటం కన్నా మాట్లాడటమే మంచిదనే సమయాన మాట్లాడే అవకాశం కోల్పోకు. ఎదుటి వారు చెప్పేది వినడంలో తప్పు లేదు, కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడంలో ఎప్పుడూ కూడా అవకాశాన్ని వదులుకోకూడదు. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడా నీ సొంతం అనే భావన కూడా ఉండకూడదు. మనం ఒకటి ఎప్పుడు కూడా తెలుసుకోవాలి: సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది అని. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. నిత్యం పనిచేసే శ్రామికుని చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోతే రేపైనా కూడా విజయం తప్పదు కదా. జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం నీడలా వెంటే ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి ఆలోచనలను అలవర్చుకొని జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ప్రశాంతవనం ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.